హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా అంగం వంకరగా ఉంది అని, దానివల్ల సెక్స్ లో చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి. కొంతమందికి అంగం వచ్చేసి స్టార్టింగ్ లోనే బెండ్ అవుతుందండి, ఓన్లీ ఈ ప్రాంతంలోనే బెండ్ అవుతుంది, లేదా ఇటు కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ. కొంతమందికి ముందర ప్రాంతంలో బెండ్ అవ్వడం, లేదా పైకి రావడం, ఇలా ఎక్కడో ఒక ప్రాంతంలో అంగం వంకర అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కారణం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి సాగుదల లేక కేవలం పైన మాత్రం ఎదుగుదల పెరగడం వల్ల ఇవి కుచించుకుపోయి ఈ ప్రాంతం అంతా ఇలా రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నరాలను కూడా మనము పెంచగలిగినట్లయితే, వృద్ధి చెందించగలిగినట్లయితే అంగం అనేది స్ట్రేట్ గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కొంతమందిలో ఈ అంగం మీద ముడతలు కూడా అధికంగా రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సందర్భాలలో వృద్ధి చెందకపోవడమో, లేదంటే బలహీనతల వలనో, నరాల వీక్నెస్ వలనో అంగం పైన ముడతలు కూడా అధికంగా అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా మీకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. చాలా సులువైన చిట్కా అండ్ అందరికీ అందుబాటులో ఉన్న చిట్కా అండ్ మంచి ఫలితం ఇచ్చే చిట్కా. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం రెండే అండి. ఒకటి పత్తి గింజలు, పత్తి చెట్టు నుంచి తీసినటువంటి పత్తి గింజలు. ఈ పత్తి గింజలను కూడా ఏం చేయాలి అంటే, ఆ పత్తి గింజల్ని దంచి లోపల ఉన్నటువంటి ఆ పలుకులు ఉంటాయి చూసారా, పప్పులాగా, ఆ పలుకుల్ని సేకరించాలి. సో పత్తి గింజల యొక్క పలుకుల్ని సేకరించండి. కొన్ని తీసుకున్న తర్వాత దానికి సరిపడ సమమోతాదులో మేక యొక్క లేత కొవ్వు, మనకు మామూలుగా మటన్ షాప్ లో కొవ్వు అవైలబుల్ గా ఉంటుంది కదా, దొరుకుతూనే ఉంటుంది, రోజు వాళ్ళు కోస్తున్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కొద్దిగా కొవ్వు కావాలని. సో లేత కొవ్వు తీసుకోండి, కొంచెం లూజ్ గా ఉంటుంది. ఈ లేత కొవ్వులో ఈ పప్పులా ఇప్పుడు మనం తీసినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి తీసి మెత్తగా దంచండి. మెత్తగా దంచిన తర్వాత అది కొద్దిగా లూజ్ కాలేదు అని అనుకోండి, కొంచెం టైట్ గా ఉంది అని అనుకోండి, దానిలో మీరు కావాలంటే కొద్దిగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంగం పైన మీకు ఎటు వైపు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, ఇలా పైకంటూ మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇటు సైడ్కి ఉంది అనుకోండి, ఇటు సైడ్ అనుకుంటూ మసాజ్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ముడుచుకుపోయినటువంటి నరాల్లో వృద్ధి కలిగి అంగం అనేది మళ్ళీ నిటారుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తుండాలి. పైకి ఉందనుకోండి, ఇలా కిందికి అంటూ చేసుకోవాలి. సో అప్పుడు కింద ఇక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి వృద్ధి చెందడం జరుగుతుంది. సో మేక కొవ్వు చాలా శరీరంలో చాలా త్వరగా ఇమిడిపోవడం జరుగుతుంది. తద్వారా మనకు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా నరాలు అనేవి వృద్ధి చెందడం, మజిల్ కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. చిట్కా చాలా సింపుల్ గా ఉంది, అయినా కూడా రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కనీసం ఒక 2 నుంచి 3 నెలల పాటు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం కూడా పట్టచ్చు, బట్ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇంకా ఏదైనా సమస్య ఉంది, ఒకవేళ మీకు కావాలంటే దీనికి సంబంధించినటువంటి ఆయిల్ మన దగ్గర రెడీమేడ్ ఆయిల్ కూడా ఉందండి. ఎక్సైజ్ ఆయిల్ మీకు ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర హై డిమాండ్ ఉన్న ఆయిల్. ఇది అంగం వంకరలను తొలగిస్తుంది, ముడతల్ని తొలగిస్తుంది, అంగ పరిమాణాన్ని పెంచుతుంది, సైజు పొడవు లావును కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ ఆయిల్ అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకొని కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఇంకా మీరు చెప్పాలి అని అనుకుంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించండి, లేదా కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ ఉంటుంది, డైరెక్ట్ అయినా వచ్చి మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.